అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు సివిల్ సప్లై పైన ఆరోపణలు చేసిందంటే బియ్యాన్ని కొనడం అనేది ఎంతవరకు న్యాయం అంటే వెంటనే ఆ బియ్యం కొనుడు ఆపేసిండ్రు. ఏదైతే 1100 కోట్ల కుంభకోణం ఉందో ప్యాడీ తీసుకోవడం ఇప్పటికి కూడా అదే స్థాయిలో బలవంతంగా వసూలు చేయడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే మీకు కావాల్సింది ప్యాడీ, సివిల్ సప్లై వాళ్ళకి కావాల్సింది ప్యాడీ, కానీ డబ్బులు కాదు. మీరు ధాన్యాన్ని సేకరించేందుకే టెండర్ పెట్టిండ్రు. ధాన్యాన్ని సేకరించకుండా 2223 రూపాయలు వసూలు చేస్తుండ్రు. దాని ఒరిజినల్ రేటు 2007 రూపాయలు, అంటే దాదాపు 200 పైన రూపాయలు బలవంతంగా ఇటు అన్ని ఫోర్సులు ఉపయోగించి, రాజకీయ ఫోర్సు, విజిలెన్స్ ఫోర్సు అందరినీ భయభ్రాంతులకు గురి చేసి రైడ్లు చేపించి ఈ 2223 రూపాయలు ఎందుకు తీసుకుంటుండ్రు, దీనిపై విచారణ జరిపించాలని అప్పట్లోనే కోరడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా బలవంతంగా వసూలు చేసి వెంటనే దీన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్యాడీకు ధాన్యానికి కలిపి ఏంటంటే గన్ని బ్యాగుల టెండర్ అవుతుంది. గోనె సంచులు, గన్ని బ్యాగ్స్ గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క సంచికి 14 రూపాయల 50 పైసలు నుంచి చివరి వరకు, అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి 18 రూపాయల వరకే టెండర్లు పెట్టి, నేను అప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, 14 రూపాయల 50 పైసలు మొదలుకొని 18 రూపాయలకే ఎండైంది. కానీ ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సంచికి 18 రూపాయల 50 పైసల నుండి 24 రూపాయలు కొంటుండ్రు. దాదాపు ఒక 30 నుంచి 50 కోట్ల మధ్యన ఇది ఒక కలెక్షన్ కింగ్ లెక్క మారిపోయింది. దాంతోపాటు వాళ్ళకి ఇంకొక సులభాన్ని కూడా ఇచ్చిండ్రు. ఒక్కొక్క సంచి వెయిట్ ఎంత ఉండాలి, సర్వసాధారణంగా ఈ వరం గమనించాం మనం. ఒక సంచి వెయిట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గన్ని బ్యాగును జోకి తీసుకుంటుంటుంది. ఒక్కొక్క సంచికి ఎంత ఉండాలంటే 585 గ్రాములు ఉండాలి. 585 గ్రాములు ఉండాలి. ఇప్పుడున్నది 450 గ్రాములే. నువ్వు సంచిలో నాణ్యతలో తప్పు తీసుకుంటున్నావు, రేట్లలో పెంచిస్తున్నావు. మరి ఎవరికి పోతున్నాయి ఈ కమిషన్లు? నేను ఈరోజు తీవ్రంగా మీపై ఒక ఆరోపణ చేస్తున్నా. ఇదేమన్నా ఆర్ఆర్ ట్యాక్స్ కా, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇస్తుండ్రా, లేకపోతే నెల నెల ఏమన్నా మామూలు పెట్టుకున్నారా సివిల్ సప్లైకి వెళ్ళి ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని? ఏది ముడితే నువ్వు ప్యాడీ కొంటే కుంభకోణం, బియ్యం కొనాలని కుంభకోణం, గన్ని బ్యాగ్ కొంటే కుంభకోణం, గన్ని బ్యాగ్ తీసుకుంటూ కుంభకోణం. ఈరోజు నేను అడుగుతున్నా ప్రభుత్వానికి, మీరు ఆర్ఆర్ ట్యాక్స్ను ఇంప్లిమెంట్ చేసేందుకే సివిల్ సప్లైను వాడుకుంటున్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా ఈరోజు, ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక రైస్ మిల్లర్ బియ్యాన్ని తీసుకుపోయి ఎఫ్సిఐకి ఇస్తే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే సంచులలో నాణ్యత లేదు అని వాపస్ పంపుతుండ్రు. మరి ఎఫ్సిఐ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? వీళ్ళైనా కలిసే పనిచేస్తుండ్రా? ఎఫ్సిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పటిదాకా ఎఫ్సిఐ ఒక్క నోటీస్ ఇయ్యలే. ఏమని? సంచులు నాణ్యతతో లేవు,
ఈ సంచులు ఎక్కడియో కూడా నేను చెప్తున్నా ఈరోజు మీ ద్వారా. చెడిపోయిన రైస్ మిల్లల్లో ఉన్న సంచులను 6 రూపాయల నుంచి 10 రూపాయల లోపల కొని అవే సంచులను 24 రూపాయలకు కార్పొరేషన్కి ఇస్తుండ్రు. ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం ఇది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సంచులపై కూడా కమిషనా. ఇంకొక విషయాన్ని కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్క సంచిలో ఒకవేళ ప్యాడ్ నింపేస్తే ఎంత లేట్ అయితే దాని మ్యాచ్రేజ్ అంతా తగ్గుతుంది. ఒక్కొక్క సంచిలో 6 కిలోలు ఎంత లేట్ అయితే మీకు తీసుకుంటారో అంత తగ్గిపోతుంది. కాబట్టి అట్లట్లా ఒక్క లారీలో 100 క్వింటాలు ఉంటే ఒక్కొక్క 21,000 నష్టం జరుగుతుంది ఒక లారీకి. ఒక లారీకి 21,000 అంటే 6 కిలోలు తగ్గితే 210 రూపాయలు వేసుకున్నా కానీ ఆ ఇంటూ 100 వేసుకుంటే 21,000 దగ్గర దాదాపు తగ్గుతుంది 1000 సంచులకు. నేనేమంటున్నా అంటే, పరిపాలనలో మీకు అసలు ఆలోచన లేదా? ఈ భారం ఎవరి పైన పడుతుంది? సంచులలో నాణ్యత తీసుకోరు, నాణ్యత లేని రేటుకు 24 రూపాయలకి ఇస్తారు కొంటారు మీరు. మరి అవే సంచుల్లో రైస్ మిల్కి ఇస్తారు. ఈ రైస్ మిల్లలో తీసుకుపోయి అక్కడ ఇస్తే FCIలో అవి రిటర్న్ అవుతాయి. ఆ రిటర్న్ అయితే పట్టి పెట్టడం లేడు. మరి ఈ రకంగా ఇంత కుంభకోణాలు జరుగుతున్నా కానీ ఎందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? ఎందుకంటే స్వయంగా FCIకు మన బియ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రైస్ మిల్లర్లందు కార్పొరేషన్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.